హాయ్ అండి, వెల్కమ్ టు ట్రెండీ టైలర్స్. ఈరోజు మన ఛానల్లో శారీలోని క్లాత్ తోటి బ్లౌజ్కి పైపింగ్ అనేది వేద్దాం. అంటే శారీలో క్లాత్ అంటే మనం స్ట్రైట్ పీసెస్ని కట్ చేసుకుంటాం కదా, ఆ స్ట్రైట్ పీసెస్ తోటే మనం బ్లౌజ్ నెక్కి పైపింగ్ అనేది చాలా సన్నగా ఏ విధంగా వేయాలో చూద్దాం అన్నమాట. ఇక్కడ నేనైతే ముందుగానే నెక్కి స్ట్రైట్ పీస్ని కట్ చేసి ఈ విధంగా జాయింట్ చేసుకున్నాను. జాయింట్ చేసుకుని స్టార్టింగ్లో మర్చి కుట్టుకుంటున్నాను అనమాట. ఈ విధంగా జాయింట్ చేసుకున్నాం కదా, మనకి రౌండ్ నెక్కే అనమాట. ఇక్కడ ఈ రౌండ్ నెక్కి మొత్తం జాయింట్ చేసుకున్నాం కాబట్టి అక్కడక్కడ కచకాలు పెట్టుకుంటే పైపింగ్ అనేది చాలా సన్నగా వస్తుంది అనమాట. ఇలా కచకాలు పెట్టుకున్న తర్వాత మనం జాయింట్ చేస్తాం కదా ఒక పావించుతో, ఆ పావించులో మనం కొంచెం మట్టుకి కట్ చేసుకోవాలంటే పైపింగ్ అనేది చాలా సన్నగా ఉంటుంది కాబట్టి అది మర్చి కుట్టినప్పుడు కొంచెం ఏమైనా డిస్టర్బెన్సింగ్గా అనిపిస్తుంది అనేసి కొంచెం కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా కచకాలు అయితే బ్లౌజ్కి రౌండ్గా మొత్తం అన్నీ కూడా పెట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కచకాలు పెట్టుకున్న తర్వాత 1 ఫుట్ పాదం పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం ఈ సన్న థ్రెడ్తో మనం పైపింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఎక్కడ కూడా ఇట్లా లాగినట్టు అస్సలు పట్టుకోకూడదండి. లాగినట్టు పట్టుకుంటే మాత్రం అక్కడక్కడ ముడతలు అనేవి వస్తాయి. కాబట్టి లాగినట్టు పట్టుకోకుండా నెమ్మదిగా వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెంగా మనకి బ్లౌజ్ స్టార్టింగ్లో పైపింగ్ క్లాత్ అనేది రెడ్ కలరే వచ్చింది. ఎందుకంటే ఇది శారీలో క్లాత్ కాబట్టి ఇక్కడ బార్డర్లో రెడ్ కలరే ఉందన్నమాట. ఆ రెడ్ కలరే వచ్చేసింది, మిగతాదంతా కూడా బ్రౌన్ కలర్ వచ్చేసింది అనమాట. చూస్తున్నారు కదా, మనం చాలా నెమ్మదిగా లాగకుండా పైపింగ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. అలా వేసుకుంటేనే చాలా నీట్గా వస్తుందన్నమాట. స్ట్రైట్ పీస్తో అయినా అంటే శారీలో పీస్తో అయినా కూడా మనం పైపింగ్ని బ్లౌజ్కి చాలా సింపుల్గా వేసుకోవచ్చు. మరి నేను ఇక్కడ వరకు వాయిస్ ఓవర్ని అయితే ఇస్తున్నాను, మిగతాదంతా మ్యూజిక్ వస్తుంది ఫ్రెండ్స్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.